నెల రోజుల్లో రిజర్వేషన్ల లెక్కలు తేల్చి సెప్టెంబర్ 30లోగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని గడువు పెట్టింది హైకోర్టు. ఈ గడువు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ ముందు ఇది చిన్న సమస్య కాదు, పెను సవాల్తో కూడుకున్న అంశం. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండా ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీ నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. 90 రోజుల్లో ఎన్నికలంటే అందులో నెల రోజుల్లోనే రిజర్వేషన్లు తేల్చడం అంటే కుదిరే పనేనా? రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు గడువులోగా కేంద్రం ఆమోదిస్తుందా? వచ్చే నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకొచ్చి రిజర్వేషన్లు ఖరారు చేస్తారా? పైగా రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 24 వరకే గడువు ఉంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది. బీసీలకు 24% రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేకంగా జీవో తేవచ్చన్న వాదన ఉంది. ఈ దిశగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది. మరి రాజ్యాంగపరమైన అంశాల్లో జీవో ఇస్తే చెల్లుబాటు అవుతుందా? న్యాయపరమైన చిక్కులు వస్తే మార్గం ఏంటి? ఇలా అనేక ప్రశ్నలకు సర్కారు సమాధానం చెప్పుకోవాలి. ఎన్నికల దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం మీద తెలంగాణ సర్కార్ చిక్కుల్లో పడిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సంకట స్థితి నుంచి ఏ విధంగా బయటకు రావాలనే ఆలోచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలి అని హైకోర్టు చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు అసలు అధికార పార్టీ ఏం చేయబోతోంది, ఎన్నికల కమిషన్ ఏం చేయబోతుంది, ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు, మళ్ళీ ఏమన్నా అఫిడవిట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అన్నది ప్రధానంగా ఒక చర్చ ఇప్పుడు బలంగా నడుస్తోంది. సో సమయం తక్కువగా ఉంది. అటు స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ లేని దాని సంగతి కూడా ఇంకా లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎంతవరకు ఇది తీసుకురాగలుగుతాం? మోరోవర్ ఈ బిల్లు ఇప్పటికే ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అంటే లోక్సభలో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు కానీ, మహిళా బిల్లు కానీ, అట్ సేమ్ టైం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు కానీ, ఈ బిల్లులు ఎట్లా అయితే రావడం జరిగిందో అట్లాంటి పద్ధతిలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు వస్తుందా, వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అండ్ సమయం కూడా లేదు. సో సెప్టెంబర్ 30 వరకే ఇది మనకున్నటువంటి గడువు. సో ఇప్పటికిప్పుడు అంటే వచ్చే నెల 21 నుంచి ఎన్నికలు పార్లమెంట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఈ బిల్లును తీసుకొచ్చి రిజర్వేషన్ ఖరారు చేస్తారా? అంత తక్కువ సమయంలో అవుతుందా, లేదంటే ఇప్పటికీ ఈ రిజర్వేషన్ సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు ఎత్తేసినట్టేనా అన్నది ఒక ప్రధానమైనటువంటి ఒక సస్పెన్స్ కనిపిస్తోంది. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఎట్లా లీడ్ చేయబోతోంది? ఎన్నికలకు వెళ్తారా, లేదంటే మళ్ళీ అఫిడవిట్ కోర్టుకి ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఎన్నికల కోసం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? సమయం సరిపోతుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ హామీ నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ మా తప్పేం లేదు, మేము బిల్లును గత 3-4 నెలల కిందనే బిల్లును ఆమోదించి కేంద్రాన్ని పంపించాం, ఇది బీజేపీ చేసినటువంటి తప్పిదం, బీజేపీ ఆమోదించలేదని చెప్తుందా? ఒకవేళ బీజేపీ ఆమోదించాలన్నా కానీ అక్కడ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి. బట్ పార్లమెంట్ సమావేశాల్లో ఎంతవరకు ఈ బిల్లు ఆమోదం పొందుతుంది? పార్లమెంట్ సమావేశాలు ఇంక ఇప్పట్లో లేవు, ఇంకా దానికి సమయం ఉంది. సో ఇంకా 20-25 రోజుల సమయం కూడా ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ బిల్లుకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా అన్నది మాత్రం చూడాలి. వచ్చే నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నటువంటి క్రమంలో సో రాష్ట్ర ప్రభుత్వానికి సో గడువు కూడా జూలై 24 వరకే ఉంది. సో అప్పటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుందా, లేదా సొంత నిర్ణయాలు ఏమైనా తీసుకొని అభ్యర్థుల ఎంపికలో కొంత ఇట్లాంటి ప్రణాళిక ఏమైనా పాటించబోతుందా అన్నది మాత్రం చూడాలి. అసలు ఈ బిల్లు ఆమోదం అవుతుందా లేదా అన్నది ఇంకో ప్రధానమైనటువంటి ప్రశ్న. కొంచెం ఇండెప్త్ గా వెళ్తే తెలుస్తుంది. రైట్, డిబేట్ లో మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అట్లాగే ప్రొఫెసర్ శేషు గారుతో పాటు జాజు శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ముందుగా బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్ గారు. 2023 కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఇచ్చినటువంటి 5 డిక్లరేషన్ లో కామారెడ్డి డిక్లరేషనే ప్రధానమైనటువంటి అంశం. బీసీలకు ఖచ్చితంగా సమాన అవకాశాలు రావాలి, 43% రిజర్వేషన్లు తీసుకొస్తాం, స్థానిక సంస్థల్లో చేస్తాం, కులగణన ప్రవేశపెడతాం, కులగణన చేస్తాం, బీసీ బిల్లును తీసుకొస్తాం, 42% బీసీ బిల్లు ఆమోదించి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తామన్నది ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పినటువంటి అంశం. అన్నట్టుగానే బీసీ రిజర్వేషన్ల బిల్లును స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42% బిల్లును వాళ్ళు ఆమోదించారు.
కేంద్రానికి పంపించారు. ఇప్పుడు అది లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో మిగతా బిల్లులు ఏవైతే కేంద్రం పాస్ చేసిందో ఆ లెక్కన ఆ పద్ధతిలో ఇందాక నిన్న మాటల్లో ఈడబ్ల్యూఎస్ విషయం చెప్పినట్టు, అటు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు గురించి చెప్పినట్టు, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చెప్పినట్టు ఇది సాధ్యం అవుతుందా? ఏంటి దీని పరిస్థితి? స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల పరిస్థితి ఏంది? అసలు ఎన్నికలు పోయేటువంటి అవకాశం ఉందా? ఈ బీసీ బిల్లు గురించి చాలా క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? దీన్ని ఒకసారి చరిత్రకి వెళ్తే, కొంచెం వెనక్కి వెళ్తే 2013లో ఎన్నికలు జరిగినప్పుడే హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఎందుకంటే హైకోర్టు విభజన కాలేదు 2014 తెలంగాణ రాకముందు ఒక మాట అన్నది, మీరు 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదు అంటే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం బతిమిలాడితే ఆ ఒక్కసారి 2013లో 60.5% మొత్తం రిజర్వేషన్ కలిపి, అంటే 33% బీసీలకు, 27% ఉండే, 26.5% ఉండే ఎస్సీ ఎస్టీ కలిపి, మొత్తం మీద మనకు ఈ రెండు కలిపి 50 దాటండి లేదని చెప్పి ఒప్పించి ఆనాడు ఒప్పుకున్నారు. అంటే 60% ఒప్పించారు వాళ్ళు. 30% ఇచ్చారు, అంటే 10% పెరిగింది కనుక ఒప్పించారు. కానీ 2019లో ఇదే మనకు కేసీఆర్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి ఈసారి అవకాశం ఏంటి, సమస్య లేదు, ఇచ్చేది లేదు, గతంలో చివరి అవకాశం ఇచ్చారు అని తెలంగాణ హైకోర్టు దాన్ని కొట్టేసింది, ఇవ్వలేదు. దాంతోనే కేసీఆర్ మీద బదనం చేసింది వీళ్ళు. ఏంటంటే గతంలో 33% రిజర్వేషన్ బీసీలకు 22-23 తగ్గించారని చెప్పి బదనం చేశారు, రకరకాలుగా అన్నారు. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు కనుక, ఇప్పుడు 3 ప్రత్యామ్నాయాలు అంటుంది కదా, ఏది సాధ్యం కాలేదు కనుకనే 2019 ఎన్నికలు కేవలం 23% బీసీల రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే కొనసాగింది. నెంబర్ 2, ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, కామన్ డిక్లరేషన్ అన్అఫిషియల్, వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చుకున్నది. కానీ బీసీ లెక్కలలో డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీసీ పార్టీ ఏమంటుంది, మీరు బీసీలు, ముస్లిం బీసీలు, హిందూ బీసీలను విడదీశారు, ఇది లెక్క చెల్లదు. ముస్లిం బీసీలను కూడా గతంలో బీసీలు కలిసిన వాడి దూదేకుల ఇతర 4-5 కులాలు ఉంటే ముస్లింలలో కలిసినాయి. కానీ 90% పైగా ఇవాళ ముస్లింలందరూ బీసీలకు వచ్చిందంటే అదే 13 లక్షల జనాభా అంటున్నారు, అలా 11 లక్షల చిల్లర వాళ్ళ బీసీ జనాభా లెక్కకు వచ్చింది ముస్లింలు. అంటే ఈ ఓసీ లేరా ముస్లింలు అనే భాష వచ్చింది. బీజేపీ ప్రధాన అభ్యంతరం ఏంటంటే మీరు ముస్లిం బీసీలను వేరు చేశారు కనుక మేము అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది కనుక ఇవ్వమన్నారు. ముస్లిం బీసీలు ఉంటే మరి క్రిస్టియన్ బీసీలు ఉంటారు కదా, మరి వాళ్ళ లెక్క నువ్వు మాట్లాడినారు. అంటే క్రిస్టియన్ బీసీలు ఎట్లా ఉంటారంటే ఎస్సీ ఎస్టీ నుంచి క్రిస్టియన్ మతం ముచ్చుకుంటే ఆ ఎస్టీ హోదా అవుతుంది, ఈ ఎస్సీ హోదా అవుతుంది, ఇద్దరికి కూడా బీసీ హోదా వస్తుంది. అంటే క్రిస్టియన్ మతంలో మారితే ఎస్సీ ఎస్టీ నుంచి మారిన బీసీ హోదా వచ్చింది. మరి వాళ్ళు ఉంటారు కదా బీసీలో, మరి వాళ్ళని తీసుకోలేదు అని సభ చేసినప్పుడు దానికి సమాధానం లేదు వీటి దగ్గర. ఇప్పుడు ఆ బిల్లు పాస్ కాదు, అక్కడికి పోవడం సాధ్యం కాదు. అందుకని నేను ఏమంటున్నాను, నిన్న నుంచి హైకోర్టు తీర్పు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక వారం. ఎందుకు వారం అంటే, ఒకటేమో ఏం చేస్తాం, చేతులు ఎత్తేయడానికి అవకాశం ఉంది, హైకోర్టే అన్నది కదా, అంతకంటే ఏం చేస్తాం, మరి దీన్ని అంతకంటే ఎన్నికలు జరపక తప్పదు కదా అనేది. ఇప్పుడు రెండో సవాల్ ఏంటంటే రిజర్వేషన్ల ఖరారు మళ్ళీ చేయాల్సి వస్తుంది. గతంలో కేసీఆర్ గారు 2019లో జరిపేటప్పుడు ఏమన్నారంటే తమిళనాడు మోడల్ పాటిద్దాం, ఎందుకంటే ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా ఎన్నికైన వాళ్ళు, మైనార్టీ లేదనుకోండి, ఎన్నికైన వాళ్ళు ఉంటే వాళ్ళకు అనుభవం వచ్చేలాగా పదవి పోతుంది, రిజర్వేషన్ మారిపోతుంది. ప్రతిసారి రిజర్వేషన్ మారడం వల్ల దాదాపు 70%-80% రిజర్వేషన్ తారుమారుతున్నాయి. అట్లా కాకుండా ఒకసారి రిజర్వేషన్ ప్రకటిస్తే రెండు టర్ములు ఉండాలని చెప్పి 2019లో రిజర్వేషన్ ప్రకటించారు. అది 2 టర్ములు ఉండాలి. కానీ ఏమైందంటే కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి. అంటే గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడి తక్కువ, కానీ మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా పరిషత్తులు అయితే అంతకుముందు 33 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. కానీ అట్లా చూసుకుంటే ఈ రిజర్వేషన్ల సమస్య కూడా ముందుకు వచ్చింది. ఇప్పటిదాకా తాత్సార్యం చేసింది పక్కన పెట్టి హైకోర్టు ఏమన్నదంటే వాళ్ళు ఇచ్చిన టైం కాదు, వీళ్ళు అడిగిన టైమే హైకోర్టు ఇచ్చింది. ఒక మాట ఏంటంటే హైకోర్టు వీళ్ళు ఏమడిగారు, మాకు కనీసం రిజర్వేషన్ల ఖరారు 4 రోజులు పడతాను ఈ రాష్ట్ర ప్రభుత్వం, నెల వీళ్ళకి ఇచ్చారు. రిజర్వేషన్ల ఖరారు ఇచ్చి వాళ్ళకు లిస్ట్ అప్పచెప్పినాక మాకు 2 నెలలు పడితే ఎలక్షన్ జరపడానికి ఎన్నికల కమిషన్ కోరింది. నేనేమంటా అంటే ఇక్కడ ఆ 2 నెలలు ఈ 1 నెల కలిపి 90 రోజులు, 90 రోజులకు బదులు ఇంకో 95 రోజులు ఇచ్చారు. నిన్న తీర్పు వచ్చింది కనుక ఈ 5 రోజులు కలుపుకుంటే 30 అంటే ఆగస్టు, జూలై, ఆగస్టు 31 రోజులు వస్తాయి. అంటే 97 రోజులు టైం ఇచ్చారు. ఇంకా ఇప్పటికైతే టైం ఇచ్చే అవకాశం అయితే లేదు కనుక దీనిలో పెద్ద లొసుగు శ్రీకాంత్ గారు, రాజ్యాంగంలో చిన్న లొసుగు ఉన్నది. దాన్ని బట్టే వాటికి ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడ్డానికి అదే కారణం. 2013లో జరిగితే 2019 దాకా మేము కోర్టుకు వెళ్ళాం. పద్మనాభ రెడ్డి గారు మేమందరూ కోర్టుకు వెళ్తేనే కదా మళ్ళీ ఎన్నికలు జరిపింది. మళ్ళీ ఇప్పుడు 6.5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళకి 10 అయిపోవాలంటే 2024 జనవరి 31 నాటికి అయిపోయింది కదా వాళ్ళకు. అందుకనే ఇది వరం ఎట్లయితుందంటే తప్పించుకోవడానికి ఈ కోర్టు తీర్పు ఉంది కనుక మేము బీసీ రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి ఇలా 3 ఆప్షన్లు అనుకుంటున్నారు. కానీ మొదటి ఆప్షన్ పోయినట్టే, ఎందుకంటే
చట్టం పాస్ కాదు, అక్కడ బిల్లు పాస్ కాదు. చట్టం కావడానికి ఢిల్లీ బహుత్ దూర్ హై, సాధ్యం కాదు ముచ్చట. ఎందుకంటే బీజేపీ ఉన్న రోజు ఈ బీసీ బిల్లును ఆమోదించదు అక్కడ. దాంతో పాటు రెండోది ఏంటి, జీవో ఇవ్వచ్చు అంటే. జీవో ఇవ్వడానికి అస్సలు వీళ్ళే, అడ్వకేట్ చెప్తున్నా, జీవో ఇచ్చిన తెల్లారమల్లో కొట్టివేయబడతాయి, మళ్ళీ ఎన్నికలు ఆలస్యం అవుతాయి. ఈ మూడోది ఒకటి ఏంటంటే, మొదట్లో నేను చెప్పాను కదా, అసెంబ్లీలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడు, మీరు ఇవ్వకపోయినా సరే మేము ఇస్తాం పార్టీ పరంగా, ఒకవేళ ఆచరణ సాధ్యం కాకపోతే కోర్టు సీలింగ్ ఉంటే మేము పార్టీ పరంగా 42% ఇస్తామని. అది అన్యాయం అయింది, ఎందుకంటే మీరు ఇవ్వచ్చు, కానీ అదే 42% లో లీగల్ గా ఉన్న దగ్గర బీసీ పోటీ చేస్తారు, కానీ ఏది చట్టబద్ధంగా లేని దగ్గర బీసీని మీరు కాంగ్రెస్ పార్టీ పెడితే ఇంకో పార్టీ వాడు రెడ్డిని పెట్టవచ్చు, ఇంకేదైనా కులం పెట్టవచ్చు కదా, ఓసీల నుంచి పెట్టవచ్చు కదా, దానికి అభ్యంతరం పెట్టే వాళ్ళు ఉండరు కదా. అది లీగల్ కూడా కాదు, లీగల్ గా అక్కడ ఎవరైనా నిలబడు. కనుక మీరు బీసీలకు ఇస్తామంటే, మీరు అసెంబ్లీలో సరిగ్గా ఇవ్వలేదు బీసీలకు. వాళ్ళు బీసీ మంత్రులు 3 ఉన్నారంటే గెలిచిన వాళ్ళు 7 ఎమ్మెల్యేలు బీసీ నుంచి. మీరు బీసీలకు సరైన నాయకత్వం మీరు అసెంబ్లీలో ఇవ్వకపోయిన వాళ్ళు ఇవాళ దీన్ని ఉద్ధరిస్తారా అని పార్టీలు చేస్తున్నాయి. మనకు ఇంతకుముందే మనకు నిన్న తీర్పు రాగానే డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన డైరెక్ట్ అన్నాడు, 42% ఇస్తా అన్నాడు, ఇచ్చి తీరాలి, లేకపోతే మీరు క్షమాపణ చెప్పాలి, సమస్య లేదు, ఎన్నికలు జరిగినా కూడా వేస్ట్ అని చెప్పి ఆయన అంటున్నాడు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్టార్ట్ మీద ఉంటుంది. ఇప్పుడు చివరికి వచ్చే అవకాశం మిగిలింది ఏంటంటే, హైకోర్టు తీర్పును అనుసరించి ఇవాళ కేవలం ఇంతవరకు ఇవ్వగలని చెప్తాను. అయితే దీని పనిగా నేను అంటున్నాను, ఒక వరం కూడా ఎందుకు అంటున్నానంటే, హైకోర్టు తీర్పును చూపించుకొని 22%కి ఖాయం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 25% ఏమో ఎస్సీ ఎస్టీ కలిపి 22 + 6 28% ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి. అది పోగా అన్నిటికీ అట్లా ఉండదు. ఒకటి పంచాయతీల వరకే, మున్సిపాలిటీలో వేరే రకంగా ఉన్నది, మండలాల్లో వేరే రకంగా ఉంది, జిల్లా పరిషత్తులు వేరే రకంగా ఉంది. ఇంకా బీసీలకు 17% పడిపోతారు అక్కడైతే. ఇంకా ఇక్కడ ఇంకొక అంశం సార్, ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం బీసీ బిల్లుకు ఇప్పుడు కాదు గతం నుంచి కూడా అడ్డంకులే ఉన్నాయి. ఆల్మోస్ట్ బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి అని అన్నారు, ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఎట్లయితే కేటించారో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు, కానీ ఎంత % ఉండాలన్న చెప్పకపోవడం ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్య. సో దీంట్లో ప్రధానంగా 23% కాపాడుకోవడమే కష్టం అవుతున్నటువంటి క్రమంలో 43% రిజర్వేషన్లను ఎంతవరకు సాధించుకోగలుగుతారు బీసీలు, అది ఇంకో 10 ఏళ్ళైనా సాధ్యం అవుతుందా అన్నటువంటిది ఇంకో ప్రశ్న. ఈ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ రాజకీయపరమైనటువంటి ఇష్యూస్ కానీ చూస్తే దానికి న్యాయపరమైన చెక్కు చెప్తాను. యాక్చువల్ గా చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేవు. ఈ కూడా ఏం చేశారంటే, ఎన్టీ రామారావు గారు ఇప్పుడు చట్టం లేకముందే ఎన్టీ రామారావు గారు 73-76 రాజ్యాంగ సవరణ రాకముందే ఆయన 33% ఫిక్స్ చేశారు. ఆ 33 ఇవి కలుపుకొని కొన్నిసార్లు 55% ఉండే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెరుగుతున్న వల్ల మన జనాభా లెక్కలు ఉన్నాయి కదా, ఆ జనాభా లెక్కల ప్రకారం మనకు పెంచక తప్పదు. ఆ పెరుగుతున్న కొద్ది రిజర్వేషన్ తక్కువైంది, బీసీ తక్కువకుండా వచ్చింది. కానీ 2013 దాకా ఎన్టీ రామారావు అప్పటి నుంచి 2013 దాకా ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ 33% తగ్గకుండా ఒప్పుకున్నారు. ఈ 50% సీలింగ్ సుప్రీంకోర్టు ఉండడం వల్ల బీసీ రిజర్వేషన్ తక్కువ అవుతున్నాయి, లేకపోతే 60 కాదు 70 ఇచ్చుకుని అడిగే వాళ్ళు లేకపోతుండే. ఇప్పుడు ఏమైందంటే రేపు పొద్దున ఈ సీలింగ్ అడ్డం వస్తుంది. బీసీ రిజర్వేషన్ తగ్గించడానికి కారణం ఏంటంటే ఈ 50% దాటవద్దు అనే సీలింగ్ అడ్డం వస్తుంది, సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సీలింగ్ పోవాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి, దాన్ని మళ్ళీ 9వ షెడ్యూల్ చేర్చాలి. 9వ షెడ్యూల్ చేర్చకుండా కూడా ఒకటి ఉన్నది, 73 తర్వాత 73 కన్నా ముందు వాళ్ళు 9వ షెడ్యూల్ చేర్చుకున్నారు తమిళనాడు వాళ్ళు. 73 తర్వాత 9వ షెడ్యూల్ చేర్చే కూడా మేము సమీక్షిస్తాం అని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఇది కూడా అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, 73 కన్నా ముందు ఏం చేశారో మాకు తెలియదు, 9వ షెడ్యూల్ చేర్చుకున్నారు, కోర్టులకు అధికారం లేకుండా, కోర్టుకు సమీక్ష అధికారం లేకుండా చేసింది కదా. ఆఫ్టర్ 73 ఈ సమీక్ష అధికారం లేకుండా చేసే 9వ షెడ్యూల్ లో కూడా మేము జోక్యం చేసుకుంటాం. ఏది పడితే అది మీరు బిల్లులు పాస్ చేసుకుని 9వ షెడ్యూల్ చేసుకుంటా పోతే రేపు కోర్టుకు రాజ్యాంగపరమైన సమస్య వచ్చినప్పుడు మేము ఎట్లా ఇంటర్వ్యూన్ కాగలుగుతాం అనే దాన్ని ఒకటి ఉన్నది. ఆఖరిగా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక ఆప్షన్ ఏమో 42% బీసీలకు వాళ్ళ పార్టీ పరంగా ఇచ్చుకోవాలి, నెంబర్ 1 ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే, వీళ్ళు దీంతో పాటు ఒకటి ఏంటంటే జమిలీ ఎన్నికలకు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాదు, నియోజకవర్గాల పునర్విభజన కూడా ఇంకొక టాస్క్ ఉంది ఇక్కడ. జిల్లా పరిషత్లే కానీ మండలాలు కానీ మున్సిపాలిటీలు ఇవన్నీ పోయిన సంవత్సరం 24 జూన్ కి అయిపోయినాయి. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని ఎన్నికలు ఒకేసారి పెట్టి అయిపోతుంది కదా. ఏది ఎట్లాగో రిజర్వేషన్ తప్పలేదు. మళ్ళీ కొత్త కథ కంటే పంచాయతీ నుంచి మొదలుకొని మండల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకేసారి పెట్టి, మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా అంటే ఒకేసారి కొన్ని నెలలు 2 నెలల టైం పెట్టుకుని పెడితే బాగుంటది. కానీ ఇంకొక మాట ఏంటంటే, అప్పీల్ పోతారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ డివిజన్ బెంచ్ అప్పీల్ పోతారా, లేకపోతే సుప్రీంకోర్టు పోతారా దీని మీద. డివిజన్ బెంచ్ అంగీకరించకపోతే మాకు ఈ రిజర్వేషన్ అడ్డం ఉందని పోతే
మళ్ళీ ఒక 4-5 నెలలు టైం దొరికే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడైనా అక్టోబర్ నవంబర్ పెట్టాల్సిందే కదా. అప్పటికల్లా వీళ్ళ ప్లానింగ్ ఉండే రైతు బంధు ఇచ్చి ప్రజలను సానుకూలం చేసుకుందాం అనుకున్నాను. రైతు బంధు ఇచ్చేసిండ్రు. సెప్టెంబర్ 30 నాటికి పాత పడిపోతుంది. మళ్ళీ అక్టోబర్ నవంబర్ లో పాత 2 విడతలు ఏ సంగతి అని అంటారు కదా. ఇప్పటికే పాత సంవత్సరాలే బాకీ ఇచ్చారు. 2024 25 మేలో ఇచ్చేది ఉన్నది, 25 డిసెంబర్ లో వస్తుంది మళ్ళీ రైతు భరోసా. కనుక మళ్ళీ రైతు భరోసా ఎక్కడి నుంచి చేస్తామని బాధ కూడా ఉంది. కనుక ఒకే దెబ్బకు 2 పెట్టారు. ఏమన్నా కానీ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును బట్టి మేము చేస్తున్నామంటారు. ఈ తొక్కితే కనిపిస్తారు. సెప్టెంబర్ లో ఎన్నికలు జరిపిస్తారు. పంచాయతీ ఎన్నికల మీద మాత్రమే ఈ మేడ మీద కత్తి ఉన్నది. అదే మా మండల పరిషత్ జిల్లా పరిషత్ మీద లేదు. కనుక పంచాయతీ ఎన్నికలే మొదలు జరుపుతారని అనుకుంటున్నాను. జరిపించి మనకు దాన్ని ఏమంటారంటే ఒక రకంగా రమా అని పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్, ఒక్క నిమిషం సార్. మా కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీసీలకు 42% రిజర్వేషన్ ఇందాక మనం అనుకున్నట్టు అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషనే ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళ అన్నమాట ప్రకారం బీసీ లెక్కలు తేల్చడం జరిగింది. బీసీ బిల్లును ప్రవేశపెట్టారు, కేంద్రాన్ని పంపించారు. బట్ ఇప్పుడు కేంద్రం నుంచి ఎట్లాంటి నిర్ణయం వస్తుందంటే పార్లమెంట్ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టాలి. అంత సమయం మాత్రం చూస్తే కనిపించడం లేదు. బట్ ఇది టెక్నికల్ గా ఎట్లా సాధ్యమవుతుంది? ఇది బీజేపీ కోర్టులో కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఎన్నికలకు వెళ్తుంది అనుకోవచ్చా? సో ఈ గ్రామ పంచాయతీ కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితిని తెలంగాణలో మనం ఎట్లా చూడొచ్చు? బీసీ రిజర్వేషన్ బిల్లును ఎట్లా మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం డిస్కస్ చేసుకోవచ్చు సునీల్? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు ప్రభుత్వం వెళ్తుంది అని అనుకుంటే అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదన్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంశం కేంద్రం పరిధిలో ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టింది. అందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇటు కేంద్రానికి పంపింది. కాబట్టి కేంద్రం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోగానే ఇటు హైకోర్టును కూడా మాజీ సర్పంచులు కావచ్చు కొంతమంది ఆశ్రయించారు. ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 కాలమైంది. ఇప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదు. ఈ కారణంగా గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏకసభ్య కమిషన్ కూడా ఒక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వానికి అంటే ఇటు అందరి అభిప్రాయం తెలుసుకుంది. ఇటు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపించారు. తమకు రిజర్వేషన్ల కన్ఫర్మ్ కి సంబంధించి 30 రోజుల సమయం అడిగారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా 2 నెలల సమయం అడిగింది. పూర్తి స్థాయి ఎన్నికల నిర్వహణకు సంబంధించి 60 రోజుల సమయం అడిగింది. సో హైకోర్టు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిన్న తీర్పును కూడా వెలువరించింది. ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టు తీర్పు మేరకే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక పార్టీ పరంగా కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు పార్టీ పరంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయడానికి అయితే మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు కేంద్రంలో బీజేపీ కూడా ఇప్పటికే కులగణన దేశవ్యాప్తంగా జనగణన చేపడుతుంది. అందులో భాగంగానే కులగణన కూడా చేపడతామంటుంది. సో ఆ తర్వాత దానికి ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు హైకోర్టు తీర్పు కూడా ఉంది. ఆ ప్రకారంగానే ఇటు రాష్ట్రం ముందుకు వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఇటు బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా మిగతా నేతలందరూ కూడా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి స్పెషల్ జీవో ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? దీంట్లో రిజర్వేషన్ సంబంధించి క్లారిటీ ఉంది. స్పెషల్ జీవో అనేది తెచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే హైకోర్టు ఒక తీర్పు అయితే వెలువరించింది. కాబట్టి ఆ తీర్పు ప్రకారమే ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక 42% రిజర్వేషన్ కావాలి అని అంటే ఇటు కేంద్రం లో ఇటు అంటే పార్లమెంట్ లో దాని గురించి చర్చ జరగాలి. ఆ తర్వాత అక్కడ పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళాలి. ఆ రాష్ట్రపతి ఆమోదం ముద్ర తర్వాతే ఇటు 42% అమలయ్యే అవకాశం ఉంటుంది. అదంతా కూడా ఇంకా ప్రాసెస్ పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ కోర్టులో నుంచి బీజేపీకి పంపించింది. సరే బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్రంలోని బీజేపీ దానికి సంబంధించి మరి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఏ మేరకు ప్రయత్నం చేస్తారు అనేది చూడాలి. ఇక కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా తమ అంటే పని అయిపోయింది, ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అనేది చెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఆ దిశగానే ఉన్నాయి. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కొంత పార్టీ శ్రేణులనైతే సమాయత్తం చేస్తుంది.
హైకోర్టు తీర్పు మేరకే ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి శ్రీకాంత్. అంటే రాష్ట్రపతి ఆమోదం పంపాలితో పాటు 9వ షెడ్యూల్లో దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతే బిల్లు పాస్ కావాలి. ఇంతకుముందు పాస్ అయినటువంటి 3 ప్రత్యేకమైనటువంటి బిల్లులాగా. సో ప్రస్తుతానికి మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు కేంద్రంలో ఈ బిల్లు ఇప్పటికిప్పుడు ఆమోదమయ్యేటువంటి పరిస్థితి లేదు. మోరోవర్ ఏంటంటే ఈ బిల్లు పైన కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, తప్పుల తడకగా ఉన్నాయి, లెక్కలు సరిగ్గా లేవని చెప్పేసి. రేపొద్దున కేంద్రం తీసుకొచ్చేటువంటి జనాభా లెక్కలతో పాటు కులగణన లెక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లును ఏమైనా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఆ లెక్కలే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారా? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేంద్రాన్ని విమర్శిస్తూ సో పార్టీగా సొంత నిర్ణయం తీసుకునే రిజర్వేషన్లను కల్పించు ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకునేటువంటి అవకాశం దీనిలో చూసుకోవచ్చా? బీసీలకు 42% రిజర్వేషన్ కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. కామారెడ్డి డిక్లరేషన్ గత ఎన్నికల ముందు తాము కామారెడ్డిలో ప్రకటించాం, డిక్లరేషన్ ని కూడా అనౌన్స్ చేశాము. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనౌన్స్ చేశారు. ఆ దిశగానే తాము ప్రయత్నం చేశాము. రాష్ట్రంలో కులగణన చేపట్టాం. ఆ కులగణన తర్వాత అందులో భాగంగానే బీసీ సంబంధించి జనాభా అంటే వాళ్ళకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నాము. కానీ కేంద్రం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ 50% మించకుండా ఉండకూడదు అని చెప్పి. సో వాటన్నిటిని అధిగమించాలని అంటే ఇప్పుడు కేంద్రం రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆ బిల్లును కేంద్రం ఇటు రాష్ట్రపతికి కూడా పంపించాల్సి ఉంటుంది. ఆ ఆమోదం తర్వాతే నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా బీజేపీ కేంద్రంలోని బీజేపీ కొంత పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు రాష్ట్రంలో చేపట్టినటువంటి ఇటు జనాభా లెక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణని పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు, తప్పుల తడక అని చెప్పేసి. సో దీన్ని ఆమోదించే అవకాశాలే తక్కువగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రం ముందు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి ఆ దిశగానే వెళ్లే ఛాన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్, రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బట్ బండారు రామ్మోహన్ రావు గారు, జనరల్ గా అయితే అంటే స్పెషల్ సెషన్ పెట్టి అయినా బిల్లులు ఆమోదించినటువంటి సందర్భాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. తెలంగాణ విషయంలో కేంద్రం అంత ఈజీగా స్పెషల్ సెషన్ పెట్టేటువంటి పరిస్థితి మాత్రం ఈ బిల్లు విషయంలో కనిపిస్తలేదు. మరోవర్ ఈ బిల్లు పైన చాలా విమర్శలు కూడా ఉన్నాయి. సో జనరల్ గా అయితే ఎంత సమయం పట్టొచ్చు, అసలు బిల్లు పాస్ అవుతుందా లేదా, ఇంకెంతకాలం పట్టొచ్చు, లేదంటే కేంద్రం దీనిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ నిర్ణయం ఏమిటి? ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధానంగా ఏంటంటే హైకోర్టు తీర్పు నుంచి పెట్టి మనకు సమయం లేదు మిత్రమా, ఏం చేయలేము అని ఒకటి. రెండోది ఏంటంటే బీజేపీ స్వతహాగా డైరెక్ట్ గా చెప్పింది బీసీ రిజర్వేషన్ లో ముస్లింలు చేర్చిన వేరు కనుక ఆమోదించే ప్రసక్తి లేదన్నారు. వాళ్ళు అక్కడ ఆశ లేదు. ఒకవేళ నిజంగా ఆశ ఉంటే కూడా 6 నెలలు పట్టినా పట్టవచ్చు, 7 నెలలు పట్టినా పట్టవచ్చు. కానీ రేపు పొద్దున కులగణన కూడా అధికారం లేని కులగణన మీరు ఎట్లా చేశారు, ఈ కులగణన తప్పుల తడక. గతంలో 2011 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణన చేసే అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి 1.5% తప్పులు ఉన్నాయంటేనే చేసినప్పుడు మీరు 13%, 12% తప్పులు ఉన్నాయి అంటున్నారు. లేకపోతే మీకు హైదరాబాద్ 50% కూడా సర్వే పూర్తి కాలేదంటున్నారు. అటువంటిప్పుడు మీ సర్వే తప్పులు తడక కదా బీజేపీ విమర్శిస్తుంది. బీజేపీ అధికారంలో ఉన్న రోజు ఈ బిల్లు పాస్ కాదు, నెంబర్ 1. రెండోది రాజ్యాంగంలో లొసుగును బయట శ్రీకాంత్ గారు ఇప్పుడు ఈ అంటే నాటకం ఆడుతున్నారు అంటున్నారు. రాజ్యాంగంలో చిన్న లొసుగు ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. ఎందుకు వాయిదా పడతలేదు? ఒకసారి డిలిమిటేషన్ అయిపోయింది, రిజర్వేషన్ ఖరారు అయినాక దానిలో ఎవరు వేరు పెట్టరు, మళ్ళీ వేరు పెట్టరు. ఎందుకంటే ఒకనాడు డిసెంబర్ మనకు రేపు 2026 దాకా ఈ రిజర్వేషన్ కొనసాగుతాయి కదా, పాత రిజర్వేషన్. మళ్ళీ ఎన్నికల కమిషన్ కి ఎప్పుడు ఆటంకం వస్తలేదు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంది? 73 రాజ్యాంగ సభలో 4 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటేమో ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు జరపాలి, దానికి ప్రతి ఎన్నికలు జరపడానికి అవసరమైన ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలి, అట్లా ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి, డబ్బులు మన 33% మహిళలకు సీట్లు ఇవ్వాలి. ఇవన్నీ అందులో ఉన్నాయి. కానీ ఆ రాజ్యాంగంలో రాసేటప్పుడే ఒక చిన్న బ్యూరోక్రాట్స్ తప్పు చేసింది ఏంటంటే ఏ రిజర్వేషన్లు అయితే అంతకు ముందు ఉన్నాయో అవే కొనసాగిస్తాం, అయిపోతుండే, ఏది బీసీలకు కానీ దేనికైనా. కానీ ప్రతిరోజు పరిగెడతాను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏమో జనాభా బట్టి ఉంటే కనుక దానిలో వేరే రిజర్వేషన్ లేవు, అదే అవుతున్నాయి. కానీ బీసీ రిజర్వేషన్ కొత్తగా కల్పించే క్రమంలో అప్పటికి లాటరీ వేసేవారు. అంతకుముందు ఎన్టీ రామారావు అప్పుడు ఏమో లాటరీ వేసేవారు. ఎవరికి వస్తే ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఫస్ట్ తీసేసి మిగతా వాళ్ళు లాటరీ వేసేవారు. అది పోయి ఇప్పుడు ఏం చేశారు, జనాభా ప్రాతిపదికన తీసుకొని రొటేషన్ లో ఈసారి ఈ 33% ఈ గ్రామ పంచాయతీలు వస్తాయి, తర్వాత ఈ వస్తాయి అని చెప్పి పెట్టారు. ఇప్పుడేమైందంటే ఆ లొసుగును ఆధారం చేసుకొని అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గత సంవత్సరం నుంచి రెడీ ఉన్నది, 1.5 year నుంచి రెడీ ఉన్నది. మాకు 2 నెలల టైం కావాలి, మీరు రిజర్వేషన్ ఖరారు చేసి ఇవ్వండి, మేము ఎన్నికలు పెడతా అంటున్నారు. ఇప్పుడు కూడా అదే అన్నది కదా,
వీళ్ళు ఇంకో తప్పుడు అఫిడవిట్ ఏంటంటే నెల రోజులు మాకు సరిపోతే రిజర్వేషన్ కన్నారు. తప్పు కదా, వీళ్ళు కనీసం 2 నెలలు టైం అడిగేది ఉండే, అక్టోబర్ దాకా పోతుండే. ఇప్పుడు సెప్టెంబర్ ఎన్నికలు సాధ్యం కాదు, ఇంకా వర్షాకాలం పూర్తిగా, ఆగస్టు సెప్టెంబర్ పూర్తిగా వర్షాకాలం. జూలైలో కొంచెం అటు ఇటు తక్కువ ఉండొచ్చు, కానీ ఆగస్ట్ సెప్టెంబర్ అయితే పూర్తి వర్షాకాలం కదా, పంచాయతీ ఎన్నికలు కదా, వాళ్ళు పండిట్స్ పెట్టి ఓటింగ్ రావాలి కదా వాళ్ళందరూ. ప్రచారం కూడా కష్టమే వర్షాలండి. ఇప్పుడు కొత్త సమస్యలు వస్తాయి, వర్షాలు వాగులు వస్తాయి, వరదలు వస్తాయి, ఇట్లాంటివి అన్ని ఉంటాయి. కనుక వీళ్ళు అడిగేటప్పుడే కనీసం జ్ఞానం, ఎందుకంటే రాష్ట్రపతిని సంప్రదించిందా లేరా అడ్వకేట్ జనరల్ కానీ వీళ్ళందరూ నెల బదులు 2 నెలలు అడుగుతాయి. అక్టోబర్ దాకా పోతుంది కదా ఎలక్షన్. అప్పుడు ఎంత లీనియంట్ తీసుకుందంటే వాళ్ళు అడిగిన 3 నెలలు ఇచ్చేసింది సాక్ష్యం అన్నది. ఇప్పుడు సంకటం ఏంటంటే ఇప్పుడు తప్పనిసరి ఎన్నికలు జరపాల్సి వస్తుంది. బీసీ బిల్ పాస్ కాదు అక్కడ పార్లమెంట్ లో. వీళ్ళు అదే 42% రిజర్వేషన్ ఒకటే మార్గం చివరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఖచ్చితంగా బీజేపీ బదనాం చేస్తుంది, టీఆర్ఎస్ బదనాం చేస్తుంది. బీసీలను ఇంకో వైపు తిప్పుకునే అవకాశాలు ఈ 2 పార్టీలకు ఉంటుందని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. సో మొత్తానికి బీసీ రిజర్వేషన్ బిల్లు 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ మేము కట్టుబడి ఉన్నాం, కులగణన చేసినాం, బీసీ లెక్క తేల్చినాం, కేంద్రానికి రిపోర్ట్ పంపించాం, నివేదిక, పార్లమెంట్ లో బిల్లు ఓకే కావాల్సినటువంటి అవసరం ఇక్కడ వరకు ఉంది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సో రాజకీయ పరమైనటువంటి అభ్యంతరాలు దీంట్లో ఉన్నాయి. అటు కేంద్రం కులగణన చేస్తాం జనగణనతో పాటు అంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ సంవత్సరం ఎండింగ్ నెక్స్ట్ ఇయర్ కు. సో అది మొదటి దశ, రెండో దశ, అట్లా ఫేజ్ల ప్రకారం జనగణన కులగణన చేయబోతోంది కేంద్ర భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు ఈ బిల్లు ఎంతవరకు శాంటిటీ ఉంటుంది అండ్ ఆ బిల్లు ఆమోదం తెలిపినా తెలిపోయినా రాష్ట్రంలో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలి, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్, ఆర్టికల్ 243D ప్రకారం గ్రామ పురపాలక శాఖల్లో ఈ సంస్థల్లో రిజర్వేషన్లు గతంలోనే ప్రకటించారు. బట్ ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే బీసీలకు మాత్రం రిజర్వేషన్లు ఉన్నాయన్నారు కానీ ఎంత రిజర్వేషన్లు అన్నది లేదు. సో ఇప్పుడైనా రిజర్వేషన్ లెక్క తేలుతుందా అంటే దీనికి ఇన్ని కొర్రీలు ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా స్పెషల్ జీవో వచ్చి ఎట్లా ఎన్నికలు పోబోతున్నారు, ఎట్లాంటి మాట ప్రకారం ఎట్లా నిలబెట్టుకోబోతున్నారు మాత్రం చూడాలి. అఫ్ కోర్స్ చేస్తారన్న నమ్మకం అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.